భారత స్వాతంత్ర సమర యోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రి వాకిటి శ్రీహరి గారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని క్షత్రియ సేవా సమితి బహుకరించిన అంబులెన్స్ ను మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ అధికారులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అందజేశారు. హైదరాబాద్ లోని లక్డీకాపూల్ రెడ్ హిల్స్ లో గల సింగరేణి భవన్ లో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరుగుతోంది. ఎల్నివో ప్రభావ పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో సింగరేణి బొగ్గు ఉత్పత్తిని పెంపొందించడం, బొగ్గు రవాణాపై ఈ సమావేశంలో సమీక్ష జరుగుతోంది. బాసరలో గోదావరి నదిలో ప్రమాదవశాత్తు ముగ్గురు కుమారులను కోల్పోయిన హైదరాబాద్ చెప్పల్ బజార్ కు చెందిన నీలి నాగభూషణం కుటుంబాన్ని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారి సతీమణి కావ్య కిషన్ రెడ్డి గారు పరామర్శించారు. బాధిత కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం అందజేయడంతో పాటు 4 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వైభవ్ సూర్యవంశీ అరంగేటంపై మౌనం వీడిన టీమిండియా కోచ్ ఎందుకు అవకాశం ఇవ్వడం లేదంటే ఐపీఎల్లో సంచలనం సృష్టించి జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అరంగేటం కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ లో అతనికి అవకాశం రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో భారత జట్టు కోచింగ్ స్టాఫ్ ఎట్టకేలకు మౌనం వీడింది. అసలు వైభవ్ ను ఎందుకు పక్కన పెట్టారో కుండబద్దలు కొట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ కోనిజేటి రోషయ్య గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి సేవలు స్మరిస్తూ ఆ మహానీయుడికి ఘనంగా నివాళులు అర్పించారు. సమాజంలో అణచివేత, అన్యాయం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు స్వర్గీయ దొడ్డి కొమరయ్య గారి త్యాగం తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కొనియాడారు. నిజాం నిరంకుశత్వాన్ని, దొరల దురాగతాలను ఎదురించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరుడైన బహుజన వీరుడు స్వర్గీయ దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆ మహానీయునికి ఘనంగా నివాళులు అర్పించారు. భారత ఆర్థిక మౌలిక సదుపాయాల రంగానికి మరింత ఊతమిస్తూ వికసిత్ భారత్ 2047 విజన్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. దేశ పారిశ్రామిక సామర్థ్యం, ప్రాంతీయ కనెక్టివిటీ, స్వచ్ఛ ఇంధనం, సెమీకండక్టర్ల తయారీ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ₹1,00,000 కోట్లకు పైగా విలువైన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒక భారీ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, సెమీకండక్టర్ ప్లాంట్, భోధ్పూర్ ఎయిర్పోర్ట్, కొత్త టెర్మినల్, జైపూర్ మెట్రో ఫేజ్ 2 తో పాటు పలు రైల్వే, రోడ్డు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. रियाज इस्लामिक स्कूल तालीमी मैदान में एक नया इनकलाब, इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह। 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िरा कुरान, क़ायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक की तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलहदा क्लासेस के माकूल नज़्म, खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग, बच्चों में तहरीरी और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम, काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं, उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू एसआर पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद।